ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు? ఈరోజు ఒక మంత్రిగా, ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తిగా ఈ కుట్రలలో భాగస్వాములైన ఈ వ్యక్తుల ప్రకటనను ఎన్నికల సంఘము ఎందుకు కేసుగా నమోదు చేసి ఈ కుట్రల మీద విచారణకు ఆదేశించడం లేదని నేను అడుగుతున్నా. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు అసాంఘిక శక్తులు బాంబులు పెట్టి పేల్చిండ్రు, దాంతో ప్రాజెక్టు పేలిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని వెనకాల కూడా కుట్రుందని ప్రభుత్వాలు ప్రకటన చేసి ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, బ్యారేజ్ కుంగింది అని చెప్పి ఆ అధికారులు చెప్పారు. నిర్వహణ లోపం ఉంది అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రైతులను రప్పించి కూలీలను, కిరాయి మనుషులను తెచ్చి కర్ణాటకలో కరెంటు అందడం లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పి కొడంగల్లో, పరిగిలో, నారాయణఖేడ్లో వివిధ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలలో ప్రదర్శనలు చేస్తుంటే పరిగిలో ప్రజలు పట్టుకొని వాళ్ళని నిలదీస్తే మాకేమీ తెలియదు, మాకు దినసరి కూలీలు ఇచ్చి ఇక్కడ ఇలాంటి ప్రకటనలు చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా ప్రదర్శనలు చేయండి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు మాకు రోజువారీ కూలీలు వస్తూ వచ్చినాం తప్ప మేము కిరాయి మనుషులమే తప్ప మేము రైతులం కాదు అని స్పష్టంగా టీఆర్ఎస్ పన్నిన కుట్రను పరిగి నియోజకవర్గ ప్రజలు పట్టుకొని నిలదీస్తే కర్ణాటక నుంచి వచ్చిన వలస కూలీలు స్పష్టంగా చెప్పారు, మీరందరు కల్లారా చూసిండ్రు. ఇది రెండవ కుట్ర. ఈరోజు గువ్వల బాలరాజు మీద నిన్న ఇవాళ గువ్వల బాలరాజే కనిపించిన వాళ్ళ మీద దాడులు చేయడం, జిల్లా పరిషత్ సమావేశంలోనే మక్తల్ ఎమ్మెల్యేను రామ్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన సంఘటనలు, వికలాంగుల మీద దాడులు చేసిన సంఘటనలు, ఎవరు కూడా సమస్యల మీద ప్రస్తావన చేస్తే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు గువ్వల బాలరాజు మీద కోకొల్లలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా అతని విపరీత ప్రవర్తన మీరు అందరు చూసింది. గువ్వల బాలరాజు పైసలు పంచడానికి పోతుండు, పైసలు పంచుతున్నాడు అని చెప్పి అక్కడ కొంతమంది యువకులు ప్రశ్నిస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తే సిఐ గారు వాళ్ళని పట్టుకోవడం వదిలేసి వీళ్ళ మీదనే దాడులు చేసిందని ప్రాథమిక సమాచారం అందుతుంది. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలన్నిటినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు గువ్వల బాలరాజు మీద దాడి చేసిండ్రు, ఆయన అపస్మారక పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్లో చేర్పించడం అని డ్రామారావు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి మళ్ళొక డ్రామాకు తెరలేపిండి. అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి ఒక డ్రామా, ఒక కుట్ర ప్రభుత్వం చేసింది. రెండవది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే దాన్ని కుట్ర కింద చూపించి నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. అన్నారం బ్యారేజ్ పగిలిపోతే దానికి కూడా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం, కరెంటు అందడం లేదు, మా జీవితాలు ఆగమైనాయని చెప్పి కూలి మనుషులను తీసుకొచ్చి పర్యటన చేసి కుట్ర చేస్తే తెలంగాణ ప్రజలు తిప్పికొట్టిండ్రు. డికే శివకుమార్ గారు ఇక్కడ ఉండే ఫాక్స్కాన్ కంపెనీని తరలించడానికి లేఖ రాసిండు అని లేఖ స్వయంగా కేటీఆర్ఏ ప్రకటించారు. అక్కడ సిబిసిఐడి కర్ణాటకలో కేసు నమోదు చేసి ఫేక్ లెటర్ అనగానే అవి ఏ వెబ్సైట్లో పెట్టినరో ఆ వెబ్సైట్ అంతకంటే 2 రోజులు